అందరికీ నమస్కారం. ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనం దక్షిణాయనం అంటే ఏమిటి? దక్షిణాయన పుణ్యకాలంలో చేయవలసిన పూజలు, దానాలు గురించి మాట్లాడుకుందాం. దక్షిణాయన పుణ్యకాలం హిందూ పంచాంగాన్ని అనుసరించి సూర్యగమనం ఆధారంగా మన భారతీయులు కాలాన్ని 2 భాగాలుగా విభజించారు. భూమధ్య రేఖకు ఉత్తర దిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని, దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయనమని అన్నారు. సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు. అయనం అంటే ప్రయాణం అని అర్థం. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం అంటే మరో 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది దక్షిణాయన పుణ్యకాలం ఎప్పుడంటే, ఈ ఏడాది జూలై 16వ తేదీ కర్కాటక సంక్రమణం తెల్లవారుజామున 5:14 మొదలవుతుంది. ఈ సమయం నుంచి దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది. అయితే శాస్త్రాల ప్రకారం సంక్రమణం ప్రవేశించిన తర్వాత మొదటి 6:49 పుణ్యకాలంగా, 2:16 అత్యంత పుణ్యకాలంగా ఉంది. ఆ సమయంలో స్నాన, దాన, జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి. దక్షిణాయనాన్ని పుణ్యకాలం అని ఎందుకు అంటారంటే, ఈ 4 నెలల కాలంలో చేసే ఈ కొద్దిపాటి సత్కార్యమైన, పూజలైన విశేషమైన పుణ్యాలను అందిస్తుంది. కాబట్టి ఈ కాలానికి దక్షిణాయన పుణ్యకాలమని పేరు వచ్చింది. ఆధ్యాత్మికంగా చూస్తే ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలు అయితే, దక్షిణాయన పుణ్యకాలం దేవతలకు రాత్రి సమయం. ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. దక్షిణాయన సమయంలో మానవ మనుగడకు దైవశక్తి ఎంతో అవసరం. అందుకే ఈ కాలంలో ఉపాసకులు దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఉపాసనాలు చేస్తారు. అందుకే ముఖ్యమైన పండుగలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. శ్రీహరి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ సమయంలో యోగులు, మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు. ముఖ్యంగా దక్షిణాయనం పితృదేవతారాధనకు ఎంతో శ్రేష్టం. ఈ కాలంలో వచ్చే మహాలయ పక్షాలు, పితృతర్పణాలు విశేషమైనది. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అనుగ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. పితృతర్పణాలు సక్రమంగా నిర్వహించకపోవడం కూడా సంతానలేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. బతికుండగా తల్లిదండ్రుల సేవ, మరణించాక పితృతర్పణాలు చేయడం ఎంతో ముఖ్యం. ఇది శుభప్రదం కూడా. పితృ రుణం తీర్చుకోవడానికి ఇదొక్కటే మార్గం. దక్షిణాయనంలో కుటుంబ సౌఖ్యం కోసం, వంశాభివృద్ధి కోసం, ఐశ్వర్యం కోసం తప్పకుండా ఈ విధి విధానాలు పాటించి తీరాలి. దక్షిణాయనం జరిగే 6 నెలల కాలం సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదుల్లో స్నానాలు, సంధ్యావందనాలు, పిండ ప్రదానాలు, పితృతర్పణాలు వంటివి చేయడం వలన జన్మాంతర పాపకర్మలు తొలగిపోతాయి. వంశాభివృద్ధి కలుగుతుంది. సాత్వికాహారం అంటే శాకాహారం తీసుకోవడం వలన కోపావేశాలు తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. దక్షిణాయనంలో అన్నదానం, తిలదానం, వస్త్రదానం శ్రేయస్కరం. దక్షిణాయనంలో గోదానం చేస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుందని శాస్త్రవచనం. దక్షిణాయనంలో ప్రతిరోజు తులసితో విష్ణు పూజ, విష్ణు సహస్రనామ పారాయణం ఐశ్వర్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తాయి. సూర్య ఆరాధన, ఆదిత్య హృదయ పారాయణం నిరంతరం చేస్తే శరీరానికి ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత కలిగిస్తాయని పెద్దలు అంటారు. జూలై 16వ తేదీ అంటే నేటి నుంచి ప్రారంభం కానున్న దక్షిణాయనంలో శాస్త్రాలు, పెద్దలు చెప్పిన విధంగా ధర్మకార్యాలు చేద్దాం. ఆరోగ్య ఐశ్వర్యాలను పొందుదాం. దక్షిణాయనం గురించి నేను తెలియజేసిన వివరాలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.